కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఓజీ. అయితే ఈ ఓజీ మూవీకి ముందు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భీమ్లా నాయక్. ఈ భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అయ్యింది. అయితే భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యాక చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీ మూవీతో మన ముందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఓజీ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఓజీ మూవీని డైరెక్ట్ చేస్తుంది సుజిత్. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది డివివి దానయ్య. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్, అనసూయ భరద్వాజ్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే అనసూయ భరద్వాజ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఓజీ. అయితే ఈ ఓజీ మూవీకి ముందు అనసూయ భరద్వాజ్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సింబా. ఈ సింబా మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే సింబా మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఓజీ మూవీతో మన ముందుకు వస్తున్నారు అనసూయ గారు. చూడాలి అనసూయ గారికి ఈ ఓజీ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఓజీ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మధ్య ఒక చిన్న టీజర్ని రిలీజ్ చేశారు మూవీ టీం. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే ఈ దసరాకి లేదా దీపావళికి ఈ ఓజీ మూవీ నుంచి ఒక చిన్న టీజర్ని లేదా ఒక పాటని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అయితే ఓజీ మూవీని 2025లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఓజీ మూవీతో పవన్ కళ్యాణ్ గారికి ఇంకా అనసూయ భరద్వాజ్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఓజీ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.